6 35 10 ఇప్పుడు అదేంటి 30 పైన 18 30 33 32 వేసుకున్నాం 32 ఎక్కడ ఈ దాకా పోవాలా అక్కడ దాకానే లోపలికి పోవాలి ఇందాక ఇక్కడ ఉండే తెల్లది అట్ట కాదు తమ్ముడు స్వామి గట్టిగానే గుర్తుండాలి మార్కర్ లాంటిది ఉన్నా మాటి మాటికి సార్ బాగానే ఈ మధ్యన అట్ట కూడా పోతుంది తర్వాత కలర్ ఏమైనా తెచ్చేది ఇది భూమి లోపలికి పోద్ది మొత్తం పైన ఉంటాయి అర్థమైనా ఇప్పుడు ఎంత పోతే చూడు అట్లాగా సార్ ఇది భూమిలో పోద్ది దీని మందం మళ్ళీ దిమ్మె కట్టుకోవద్దు దిమ్మె కట్టుకోవాలి దిమ్మె పైన పైన కట్టుకోవాలి పైన దాన్ని పైన కడతామని పోయి ఇక్కడ నుంచి డెవలప్ అయ్యండి వీటికంటే ఇది అక్కడ ఆర్సీకి పరం చేసుకో వస్తున్నాం కమల్ ఓ ఇద్దరు గోలు ఇక్కడ నుంచే కదా మనకి పైకి ఆడదాకా మునిగేది అంటే గోడ కట్టుకోవటం భూమిలోకి నిలబడేది మనకు దానికి సమానంగా ఉండాలంతే సార్ ఈడ హైట్ ఎంత ఉండాలి బేస్ బేస్ నీకు సంబంధం లేదు నాన్న బేస్ గురించి నీకు అనవసరం మరి రాయి కట్టుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే ఇంతవరకు మనకు లోపలికి పోవాలి గోన్లో నా ఆలోచన ఇంతవరకు గోన్లోకి వేద్దాం గోన్లోకి కాదు లోపలికి పోయి భూమిలో పోవాలి అంతవరకు ఇక భూమి అంటే ఇక్కడ నుంచి స్వామి మనకి పై హైట్ చూసుకోంటుండు పై హైట్ కింద హైట్ నాకు సమానంగా ఉండాలి ఎట చేస్తానో అది అది కూడా మిమ్మల్ని అడుగుతున్నా ఎట చేసేది కూడా నిన్నే అడుగుతున్నా ఇది భూమిలో ఎంత పోతే అది వస్తుంది 3.5 ఇది 2.5 సరే వెళ్ళి కోపడ ఆఖరి నేను చెప్తున్నాను దాన్ని బట్టి ఇలా పడుతుందో పడుతుందో డౌట్ ఒకటి ఉంది వీటి దాకా గోన కట్ చేసి తీసి పడేసి దాంట్లో కంకర అదిలే అల్ల మళ్ళీ మాలు పట్టదు ఫీట్ ఉండాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి 2.5 మేస్త్రి గారు అక్కడి నుంచి 2.5 అంటే అక్కడ కట్టుకోవాలి మనం 2.5 ఎత్తు కట్టుకోవాలి కొంచెం ఎత్తైనా ఏం కాదుగా తర్వాతకి మనం దాని మీద కడతాం ఇదే అర్థమైంది రాయిని 2 ఫీట్ల గడ్డి ద్వైస్తంభం ఎక్కడ కూర్చుంటుంది దాంట్లో నిలబడుద్దా 4 అడుగులన్నా కట్టుతాను 4 అడుగులు 4 అడుగులు ఉంటాయి కొద్దిగా ఫీటలో అల్ల 2 ఉన్నాయి వాళ్ళ పని అయిపోయిందా ఈ నేల మించి 4 ఫీట్ల హైట్ కడతా మధ్యలో 2 ఫీట్ల ఖాళీ ఉంచుతా ఓకేనా ఈ మాత్రం ఇలాక పొడ పోసి కంకర పోస్తా అడుగు మనం కరెక్ట్గా తెలుసుకొని అడుగు ఇప్పుడు వేసుకున్నావు కదా నువ్వు అడుగు మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి పోయేటట్టు చూసుకుంటున్నావు మన లోపలికి అక్కడ దాకా మళ్ళీ వేసుకొని లోపలికి పోయిందనుకో అభిప్రాయం సమానంగా ఉండదు అందుకని కిందికి పోదు ఇక అక్కడి నుంచి 2.5 భూమిలో పోవాలంటే కన్ఫ్యూజ్ అవుతాను పైన నువ్వు ఎంత ఎత్తు పెట్టుకున్నా ఇబ్బంది లేదు అదే నేను అడిగేది దీని ఎత్తైనా పెట్టుకోవచ్చు మనకి ఎందుకంటే కూరుకొని కాంక్రీట్ ఉందనుకో తర్వాత కొట్టుకోనైనా మనం డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే ముందు నిలబడాలిగా వేస్తాము కాంక్రీట్ వేసిన తర్వాత సాయంత్రం వెళ్ళిపోతాడు అది నేను అందుకనే పైన ఒక 32 ఫీట్లు వస్తుందా అది వచ్చి 36 ఎంతంటే అంత పోతుంది నేను కూర్చోవాలనిపించినాను ఎంతంటే అంత పోద్ది ఎక్కువ అవుతుంది లోకానే
వీళ్ళు తీరుగా అంటారు కానీ ఇప్పుడు లోతు ఎక్కువైందనే పూడుతున్నాం. నేనే లోతు తక్కువైంది దిగట్లేదు అని అదే ఇది ఓకేనా సార్? మరి ఇక యాగశాల అది కూడా మనం మత్తుకి లేక తెచ్చింది. అది ఓకేనా సార్? ఇక కాదు ఇప్పుడు మెయిన్ సమస్య వచ్చింది. ఇప్పుడు దానికి కలిసి వస్తే కొలత పట్టి పద్ధతి అవుతుంది. ఇప్పుడు అది రాలే అంగళం పెరిగితే అంగళం కానీ ఎక్కువ తక్కువ పెట్టిన ఏం కాదు. అదే నేను 4 ఫీట్ దాకా పెట్టిన పక్కన అవి పెట్టుకోవచ్చు. సెంటర్ ప్యాంట్ నుంచి 9 అంగుళాలు వెనక గోడ నుంచి తీసుకున్నా. కానీ 3 ఫీట్ల దాకా ఉంది. అది కొద్దిగా అంతే పెట్టి దీన్ని మరీ అట్టే ఏమంటారు బొట్టే సెంటర్ని ఇంటర్వల్ పెయింట్ ఉంచింది. 18 ఉంచిన సార్ ముత్యాలముడి కాడికి వస్తే మేము పోయి నోట్స్ పడతాయి కూడా మాలేస్తే పోయేదానికి చెప్పులు లేకుండా అట్టు చేయను ఎండకి కాళ్ళు కాలుతున్నాయి డాబర్. రేపు చూద్దాం ఏం లేదు ఈజీగా పడతాయి. 10వ తారీఖు వస్తాం కదా మీరు వచ్చినప్పుడు సార్ పడతాయి. ఇబ్బంది మేము పోయి కాగితం వేసుకుంటే అయిపోతుంది. పాస్ అయ్యి నేను అనేది 10వ తారీఖు వస్తుంది. 10వ తారీఖు వచ్చేసి బయట నుంచి ఫోన్ చేస్తారు. మేము డేట్ మీరు ఇలా 12 అన్నారని మేము అట్లా 11 సాయంత్రం అన్నారు. 12 కల్లా అయిపోతుంది. సాయంత్రం నీ ఇష్టం నైట్ వదిలేస్తుంది. ఇక మేము నైట్ మిమ్మల్ని వదిలేస్తా, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక యాగశాల కాడ సాకులు ఉంటారు, మనం ఊళ్ళో తిరగాలి. సార్ అన్ని ఒక బండికి ఎత్తవచ్చు. ముత్యాలమ్మ కోటి, కనకదుర్గమ్మ స్పెషల్ బండి లేకపోతే ముత్యాలమ్మ కనకదుర్గమ్మ దాంట్లో రావడం ఇవి ఉన్నాయి. ఈ ద్వారపాలకులు ఇవన్నీ ఉన్నాయి. పట్ట ఒక దాంట్లో 3 ఉండాల్సింది. ఏ గుడి ఆ గుడి 3 బండ్లు అంట. చూసేలే స్వామి. ఒక మాట చెప్తున్నాను. ముత్యాలమ్మ విగ్రహం ముత్యాలమ్మ పచ్చనారాలు పెట్టుకోవాల్సిందే, గుడ్డలు పెట్టుకోవాల్సిందే. వారి అలా పాటేసి మనం వెళ్దాం. ఏదైతే 3 బండ్లు అంట. ఒక దాంట్లో తీయవచ్చు అనుకున్నా. ట్రాక్టర్ లేకపోతే దాంట్లో పట్టవు. అదే 3 బండ్లు ఎక్కిపోయాల్సి వస్తుంది. ఎందుకు ముందు దాంట్లోనే పైకి పోయేది లేదు. ఒక దాంట్లో మొన్న ఆరబోసినట్టే. ఇంకా డౌట్లు అడుగురు సామె. సార్ బాగానే జలపిద్దలు ఎప్పుడు తేవాలి? ఆడపిల్లలు కాదు రోజు అన్న పెట్టిపోతున్నా. 11వ తారీఖు సాయంత్రం ఏడా ఊరేగింపు విగ్రహాలు 11వ తారీఖు సాయంత్రం తిరిగి వచ్చి 11 సాయంత్రం 5ంటికి. మీరు అసలు ఏడ చేయాలి? ఇక్కడ పోయాలా? దగ్గర కాలం గీలం కానీ మంగళవారం నాడు మన ఆరవాస పాలు కానీ నీళ్ళు కానీ పోయి మాట్లాడు. ఇక్కడనే విగ్రహాలు పెట్టించి ఇక్కడే పెట్టి ఇంటికి ఇప్పుడు విగ్రహాలు పని ఉంది కొద్దిగా, ఒక 2 నిమిషాలు సార్. ఇప్పుడు విగ్రహాలు అందులో పండబెట్టి పూజలు చేస్తున్నారు. బండికి ఎత్తేటప్పుడు ఎప్పుడు అంటుంది నీళ్ళు పోసి మొదటి రోజు తీసుకొస్తాం. అక్కడ విగ్రహాలు ఇక్కడ తెస్తాం. పూజలు చేసి విగ్రహాలను ట్రాక్టర్కి ఎక్కిస్తాం. ట్రాక్టర్కి ఎక్కించిన తర్వాత సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి ఊరేగింపు రాత్రి చేస్తారో పొద్దుటి దాకా ఎప్పుడు దాకా చేస్తారో చేసుకోండి. పొద్దున్న వచ్చిన తర్వాత ఇక్కడ పాలాభిషేకం జలాభిషేకం ఉంటుంది. అంటే ఆ బండ్ల నుంచి ఆ పాలాభిషేకం జలాభిషేకం అనేది ఇక్కడైతేనేమో బండ్ల నుంచి కింద దించుతాం. ఇక్కడ కాదు ఇక్కడ ఇంకా పోదా అంటేనో ఎంత పోయి మీరు ఎక్కడన్నా ఉంటే సముద్రం లాంటిది ఉంటే నీళ్ళు వచ్చినా పెద్ద పెద్ద బావులు ఉన్నా ఇంకా మోటార్లు మోటార్లు ఉన్నాయి. అదే నేను అడిగేది. అక్కడికి పోదామంటే అందరం పోదాం. అక్కడికి పోయి మీరు చెప్పేదాన్ని బట్టే డిసిషన్ అంటే మీకు అవైలబిలిటీ ఉండాలి. అక్కడ కరెంట్ ఉండాలి, మోటార్ ఉండాలి, టైం ఉంటే వాటర్ ఉండాలి. ఏ ప్రాబ్లం ఉండదు. కరెంట్ ఉండదు.
కరెంట్ అంటే జనరేటర్ పెట్టుకోవాలి స్వామి. కరెంట్ అయ్యాలి కదా స్వామి 11 ఊరేగింపు అయిపోతే సాయంత్రం 12 ఉదయం మనకి పాలాభిషేకం ఊరేగింపు ఉండదు అప్పటిగా ఉదయం అంటే ఉదయం టైం ప్రకారం జరగవి. అదే సరే సాయంత్రం ఒక గంట అటు ఇటు ఉంటుంది ఆడవాళ్ళు రావాలి కాబట్టి దాదాపు 5 దాకా ఉంటుంది. మధ్యాహ్నం 11, 12 అయింది అటు ఇటు లేకపోతే ట్యాంకర్లో తెచ్చి పెట్టి పోయొచ్చు. ఊరికే ట్యాంకర్ తీసుకొని వస్తారు. స్వామి అవి మిల్లల్లో తెచ్చుకోవాలి. ఆడ జలాభిషేకం చేసినప్పుడు అందరూ మళ్ళీ ఆడ ఈ అమ్మాయి మీరు నువ్వు ఒక బిందె తెచ్చి పోస్తావు, మేము కూడా పోయాలని ఆలోచన కొత్తప్పుడు అయ్యా అక్కడ బట్టి పోస్తావు. మరి ఎక్కడ దాకా పోదాం అంటారు అవి చేద్దానికి మనం ట్యాంకర్ తీసుకుపోదాం కానీ ఎక్కడ పెట్టుకోదాం ఇప్పుడు గుణశైల మోటరా, నరేష్ మోటరా, ట్యాంకర్